జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. எம்பெருமான் திருவடிகளே சரணம், ஆச்சாரிய திருவடிகளே சரணம், நம்மாழ்வார் திருవడిகளே శరణం అడియన్ రామానుజదాస్. వేసవి కాలంలో ఇవి గనక మీ ఇంట్లో పెట్టినట్టయితే ఖచ్చితంగా కుబేరుడు అనుగ్రహంతో పాటు డబ్బుకి లోటు ఉండదండి. ఏంటి మీ అందరికీ తెలుసు, కాకపోతే నేను అంటే ఒక రకంగా చెప్పాలంటే వెనక పెద్దవాళ్ళకి తెలుసు, ఈ తర్వాత నాలాంటి వాళ్ళు చెప్తుంటే మీకు తెలుస్తుంది. ఏంటి జాతకరీత్యా ఏదైనా సరే, అంటే జాతకరీత్యా అని ఎందుకు అంటున్నానంటే మనం తెలియని కష్టాలు పడుతున్నా ఉన్న స్థితి నుంచి ఒక్కసారిగా కింద పడిపోయినా మన జాతకంలో ఏవో గ్రహాల వలన మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోయామని, అలాగే కొంతమందికి పెళ్ళయిన తర్వాత సమస్యలు వస్తున్నాయని, ఇలా కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత సమస్యలు వస్తున్నాయని, ఇలా కొన్ని ఉంటాయి. వీటికి మనం ఏం చేయాలంటే మన జాతకంలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏవైనా దోషాలు ఉన్నాయా అన్నది గనక పరిశీలించుకుని దాన్ని గనక సరి చేసుకున్నట్టయితే, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, న్యూమరాలజీ ప్రకారం అంటే ఆస్ట్రాలజీలో ఉన్న గ్రహాలనే సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసుకుని లెక్క వేసుకుని మీకు నేను చెప్పడం అనేది ఉంటుంది. దానికి సింపుల్గా నేమ్ కరెక్షన్ చేసి కొన్ని పరిహారాలు చెప్పడం వల్ల, కొన్ని రత్నాలను పెట్టుకోవడం వల్ల, అవి పెట్టుకున్న తర్వాత సరి చేయించుకున్న తర్వాత చాలా చక్కటి జీవితాన్ని అదృష్టవంతంగా ఎదురుకు వెళ్ళడం అనేది చాలామందికి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అయితే అలాగా ఎవరికైనా ఉన్నట్టయితే కనుక మీరు చూపించుకోవాలి అని అనుకుంటే రేపు మే నెలలో 11, 12 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మీకు ఎవరైనా కనుక అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే డైరెక్ట్ అపాయింట్మెంట్కి వచ్చేటప్పటికి మీకు ఫోన్ అపాయింట్మెంట్ అయితే కనుక మీకు తెలుసున్న విషయమే. అలాగే ఏలూరులో కూడా మ్యాక్సిమం నేను అందుబాటులో ఉంటున్నాను. పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా వాళ్ళ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉన్నాయి. అలాగే మీకు నేను చెప్పాను, నెగిటివ్ ఎనర్జీ క్లియర్ చేయడానికి, చక్కగా భార్యాభర్తల మధ్యన ఆకర్షణ పెంచడానికి, అలాగే డబ్బు అంటే భారీగా వచ్చేస్తుందని నేను చెప్పను కానండి, మనం కొన్ని పెట్టుకుంటాం వల్ల వాటి నుంచి వచ్చే కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ మన మీద పనిచేసి మనకు ఉన్న నెగిటివ్ని క్లియర్ చేసి ఈ చక్కగా ఆకర్షణ అంటే డబ్బు రావడానికి, భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉండడానికి, ఇంట్లో దిష్టి పోవడానికి ఇలాగ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాళ్ళ దగ్గర చక్కగా ఇలాంటి బ్యాండ్స్ కానీ, తర్వాత ఇంట్లో పెట్టుకునేటట్టు, గుమ్మానికి ఎలాడదీసేటట్టు ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి తెప్పించుకున్న వాళ్ళు చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఎవరికైనా కావాలి అని అనుకుంటే పూజకు సంబంధించిన ఐటమ్స్తో పాటు ఇలాంటి వస్తువులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి తెప్పించుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా శ్రీ పూజ జడ్ అని కనుక టైప్ చేసినట్టయితే వాళ్ళు అన్నీ కూడా వచ్చేస్తాయి. వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఏంటి అన్నది అన్నీ వచ్చేస్తాయి. సరే అండి, వేసవి కాలం వస్తే ఎన్నో పనులు చేస్తాం. కానీ నాకు బాగా ఇష్టం ఏంటంటే మామిడి పళ్ళు, మామిడికాయలు. మనందరికీ తెలుసున్న విషయమే, కానీ నాకైతే చాలా ఇష్టం అండి. ఏంటి అంటే మాకు వచ్చేటప్పటికి మేము ఏలూరులో పుట్టాను కాబట్టి నాకు ఏలూరులో నూజివీడు రసాలు వస్తాయండి. చిన్న రసాలు చాలా బాగుంటాయి. ఎక్కడెక్కడికో వెళ్తుంది. అందులో ఎక్కడెక్కడ మామిడి పళ్ళు చాలా టేస్ట్ అనుకుంటా. కాకపోతే మాకు నూజివీడు రసాలు అంటే చాలా ఫేమస్, చాలా బాగుంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పే పరిహారం ఏంటి అంటే వేసవి కాలంలో ఎవరి ఇంట్లో అయితే వాళ్ళు ఆవకాయ కనీసం కొంచెం అయినా సరే ఆవకాయ పచ్చడి, ఊరగాయ అంటారండి, ఆవకాయని పక్కన పెడితే ఊరగాయ పచ్చడి పెడతారో ఆ ఇంట్లో సంపదలు ఊరతాయి అనేసి మా పెద్దలు చెప్పేవారు. అది నేను మీకు చెప్పాను. అలా మీరు ఈ పరిహారాన్ని అంటే పాటించిన తర్వాత ఎలా పాటించారు అన్నది మీకు నేను చెప్తాను. ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ నేనున్నానండి, నేను మా పెద్ద పాపకి పెళ్లి చేశాను. పెళ్లి చేసి తన అత్తోరింటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆవకాయ పట్టి తనకిస్తాను తప్ప తన ఇంట్లో పెట్టుకోదు కదా, ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి. అలాగా పెద్దలు పెట్టడం అనేది అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళు నేను ఇలా చెప్పిన తర్వాత వీళ్ళ అమ్మగారు వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఈ అత్తోరింటికి వెళ్ళిన పిల్లలు ఏం చేస్తున్నారంటే మాకు డబ్బులు కావాలి, మేము ఇంట్లో ఊరగాయ కలపాలి. ఈ ఊరగాయ కలపడం వల్ల కుబేరుడికి ఇష్టం అంట. నిజం అంటండి, కుబేరుడికి ఊరగాయ అంటే చాలా ఇష్టం అంట.
అయితే ఎవరి ఇంట్లో అయితే ఊరగాయ కలుపుతారో ఆ ఇంట్లో ఊరగాయ కలిపి పక్కన పెట్టుకుంటారు కాబట్టి ఆ ఇంట్లో సంపదలకి లోటు ఉండదు అనేసి అంటమును. అలా కలిపిన తర్వాత వాళ్ళ ఇంట్లో చేంజ్ వచ్చింది. అయితే ఈ విషయం విన్నవాళ్ళు కొంతమంది ఇతర కంట్రీస్లో ఉన్నారు కదా, ఒకళ్ళైతే నాకు కంపల్సరీగా చెప్పారండి. 5 మామిడికాయలు పచ్చడి పెట్టడానికి చాలా దూరం వెళ్ళి వాళ్ళు చాలా కష్టపడి తెచ్చుకుని ఒక 5 మామిడికాయలు పచ్చడి పెట్టారంట. పచ్చడి కూడా అది దగ్గర దగ్గర ఇంచుమించుగా ఒక 5,000 పైనే, అంటే నాకు అంత గుర్తులేదు కానీ 5,000 పైనే అయ్యిందన్నమాట ఆ 5 మామిడికాయలు పచ్చడి పట్టడానికి. కానీ అప్పుడు పట్టుకుంటానికంటే చాలా కష్టాల్లో ఉన్నారంట. నిజమే, ఇంత కష్టాల్లో ఉన్నాం, పెట్టుకోవాలా అని అనుకున్నారంట. కానీ అమ్మ చెప్పారు కదా, చూద్దాం ఒకసారి ఏమో ఎలా ఉంటుందో అని అనేసి పెట్టుకున్నారంటండి. తర్వాత మళ్ళీ వేసవికాలం వచ్చేటప్పటికి వాళ్ళ జీవితం మార్పు రావడం, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారంటండి. అంటే ఏంటి అని అంటే అది భగవంతుడు అనుగ్రహం. నాకు తెలిసింది నేను మీకు చెప్పడం, మీరు చేసుకుంటాం. వీడు నమ్మి చేశాడు కాబట్టి వీళ్ళని అనుగ్రహించాలని భగవంతుడు అనుగ్రహించడం. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడానండి ఆవకాయ అనేది వెనక అందరూ పెట్టుకునేవారు కాబట్టి వాళ్ళకి రూపాయలకి లోటు లేకుండా వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏంటి అంత అలా లేదు. ఏది కావాలనుకున్నా సరే బయటకు వెళ్తున్నాం అంటే కూరలో కొనుక్కు తెచ్చుకుంటున్నారు, అన్నం కొనుక్కు తెచ్చుకుంటున్నారు, ఈ పచ్చళ్ళు కొనుక్కు తెచ్చుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే హెల్త్ గురించి ఆవకాయ ఏం తింటాం లేదంటే ఈ పచ్చళ్ళు ఏం తింటాం అంటారు. నేను పచ్చడి లేకుండా ఏ రోజు నాకు ముద్ద దిగదండి. కంపల్సరిగా అంటే ఊరగాయ అంటే ఆవకాయ అయినా తినాలి, ఏంటి నిలవ పచ్చళ్ళు అయినా తినాలి, రోటి పచ్చళ్ళు అయినా తినాలి. కంపల్సరిగా నేను పచ్చడి అనేది తింటానండి, నాకు ఇష్టం. అయితే ఇంకొకటి ఏంటంటే పిల్లలు అంటారు అది తినటం వల్ల హెల్త్ పాడైపోద్దమ్మా అని. వెనకటోళ్ళకి హెల్త్ ఏం పాడవలేదే, ఇదేదో ఇప్పుడు మీరు ఇది అని అంటున్నారు, అది తింటేనే నా మనసుకి ఆనందంగా ఉంటుంది అనేసి నేను చెప్తుంటాను. కాబట్టి ఎవరి ఇంట్లోనైనా సరే మీ అమ్మగారు పెట్టినా కూడా మీరు ఏం చేస్తారంటే కొద్దో గొప్ప ఒక 4 కాయలకైనా సరే మీరు ఆవకాయ కలుపుకొని చక్కగా పక్కన పెట్టుకుని తొలిగా కలిపిన అంటే తొలిసారిగా అన్నం వండి అంటే అన్నం వండటం అంటే నిండుగుండ అన్నాన్ని తీసి ఈ ఆవకాయని 3వ రోజున కలుపుతారు కదా, కలిపిన అన్నాన్ని చక్కగా ఈ వేడివేడి అన్నంలో కలిపి మీరు అంత నూనె చుక్క వేసినా పర్వాలేదు, అంటే వేరుశనగ నూనె వేసినా నువ్వుల నూనె వేసినా లేదంటే నెయ్యి అయినా సరే వేసి ఆ వేడివేడి అన్నాన్ని ఆవకాయ ముక్కను పైన పెట్టి తీసుకెళ్ళి స్వామివారికి అమ్మవారికి నివేదన చేయండి. నివేదన చేసి మీరు మామూలుగా తినేయండి. ఇలా గనక అంటే ప్రతి సంవత్సరం గనక మన ఇంట్లో గనక ఆవకాయ పచ్చడి పట్టుకుంటూ ఉంటే రూపాయలకి లోటు వచ్చినా మళ్ళీ ఎమ్మటే ఆ రూపాయలు మనకు రావడం, మనకు కావలసిన కష్టం తీరడం, డబ్బుకి అనేది ఇబ్బంది లేకుండా ఎదురుకు వెళ్ళటం అనేది జరుగుద్ది. అందులోనూ ఆవకాయ పెట్టుకుంటేనే డబ్బులు వచ్చేస్తుందా అని అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదు అని అంటే మనకు పురాణాల్లో మనకు చెప్పారు కాబట్టి మనం కొన్ని వినాలి. విని కనుక మనం చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను మీకు పరిహారం చెప్పానండి, చేస్తే మీరు బాగుంటారు, చేయలేదనుకోండి బాగుంది కూడా మీరే కదా. ఇప్పుడు నేను అనుకోండి మీకు నేను చెప్పాను కాబట్టి నేను కంపల్సరీగా, కాకపోతే అంత ఆవకాయ పచ్చడి నేను ఆవకాయ పచ్చడి పెడితే కనుక నాకే కాదు కొంచెం మా ఇంట్లో చుట్టాలకు కానీ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ వాళ్ళందరికీ పెట్టుకుంటాం అలవాటు. కొంచెం పచ్చడి ఎప్పుడూ కలపనండి, నేను బాగా ఎక్కువగానే కలుపుతాను. ఎందుకు మా పిల్లలు అంటారు ఎందుకమ్మా నీకు అంత ఆవకాయ పచ్చడి కలుపుకుంటావు అంటారు. చాలామంది అంటారు, అంటే నాకు ఇష్టం, నేను ఎవరికైనా పెట్టాను అనుకోండి అమ్మ మీరు పెట్టిన ఆవకాయ పచ్చడి చాలా బాగుందమ్మా అంటారు. నిజమండి, ఎందుకనంటే ఆ ఆవకాయ పచ్చడి మూత తీసేటప్పటికే ఆ ఆవకాయ ఏంటి ఆవు పిండి వాసన మంచి గుమాయించి వస్తుంది అనమాట. అది చూసేటప్పటికే మనకు మనసు భలే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అలాగే నాకు పచ్చళ్ళు ఇష్టమని నాకు ఆవకాయ ఇష్టమని చాలామంది నా కస్టమర్స్గా తెలుసు. వాళ్ళు తీసుకొచ్చి నాకు ఇవ్వడమో తెలుసు, వాళ్ళకి నేను ఎంత ఆనందంగా తింటానన్నది కూడా వాళ్ళకి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కొంచెమైనా సరే మీరు ఆవకాయ పచ్చడి పెట్టుకుని చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వాళ్ళకైనా డబ్బు కావాలి కాబట్టి కుబేరుడు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఆవకాయ పెట్టుకుని అదృష్టాన్ని మీరు తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా నా శ్రీనివాసుడిని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్.